ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గాంధీ బొమ్మల సెంటర్లో పివి రావు మాల మహానాడు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మపు వరప్రసాద్ పాల్గొన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేస్తున్నాయని వరప్రసాద్ విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదన్నారు ఆయన. సీఎం డౌన్ డౌన్ ఎన్డీఏ కూటమి నశించాలని నినాదాలు చేశారు. నివేదికని ఆధారంగా చేసుకుని ఈ రాష్ట్ర కేబినెట్ ఎస్సీ వర్గీకరణ మద్దతు తెలపడం ఆర్టికల్ 341 ప్రకారం రాజ్యాంగ విరుద్ధం. ఈ రోజుని మానవుల్ని మరి చాలా చిన్న చూపు చూస్తున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మరి రాబోయే ఎన్నికల్లో మట్టి కల్పిస్తారని ఈ సమంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు వర్గీకరణకి డైరెక్షన్ ఇచ్చిందే తప్ప వర్గీకరణ చేయమని మరి ఎక్కడ ఇవ్వలేదు. మరి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వర్గీకరణ చేసే అర్హత లేదని మరి రాష్ట్ర ప్రభుత్వాలు గ్రహించాలి. మరి పార్లమెంట్ లో 1/3 అమెండ్మెంట్ అయితేనే కానీ వర్గీకరణ చేసే అర్హత ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కేవలం అన్నదమ్ములుగా కలిసి ఉన్నటువంటి మానవాధికారుల్ని కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ కేంద్ర రాష్ట్ర